ఆ విధంగా పక్కన పెడితే దానికి సిఆర్జెడ్ ఈ పొలం కొనడానికి గల ముఖ్య కారణం రిసార్ట్ని కడదాము. నెల్లూరు జిల్లాలో మనకి ఇంత కోస్టల్ కారిడార్ ఉంటే ఈ జిల్లా వాసులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక సముద్ర కాడికి వెళ్ళాలన్నా కూడా మన జిల్లాలో సరైనటువంటి వసతులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా పోవాలన్నప్పుడు బాపట్లకైనా వెళ్ళాలి, చీరాలకైనా వెళ్ళాలి, విశాఖపట్నం అయినా వెళ్ళాలి, ఇటు చెన్నైకైనా వెళ్ళాలి, గోవాకి వెళ్ళాలి, బాంబేకి వెళ్ళాలి తప్ప 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మైపాడుకి కానీ ఏ రోజు కూడా అక్కడ పోలేనటువంటి పరిస్థితి డెవలప్మెంట్ పరంగా. ఇలాంటివన్నీ మనం ఎందుకు తీసుకురాకూడదు, ఈ జిల్లాని ఒక టూరిజంగా మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతోటి ఆ పొలం మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళని అడిగింది ఆ 50 ఎకరాలు మాత్రమే. సముద్రం ముందున్న 50 ఎకరాలు నీకు ఇస్తే వెనకున్నటువంటి 40 ఎకరాలు ఎవరు తీసుకుంటారు, మాకొద్దు మీరు మొత్తం తీసుకోవాలా అన్నప్పుడు ఆ మొత్తాన్ని తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే మంత్రి నారాయణ గారు ఇప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారంగా 30 అడుగుల రోడ్డు వేస్తే అప్రూవల్స్ వస్తాయి. కానీ 95 అడుగుల రోడ్డు, 60 అడుగుల రోడ్డు, 75 అడుగుల రోడ్డు, 54 అడుగుల రోడ్డు, 48 అడుగుల రోడ్లు ఎందుకు వేయాలి? మాకే లాభాపేక్ష ఉంటే మేమే ఇంత చేయాలని ఉంటే మేము ఇంకా కూడా నామ్స్ ప్రకారంగా వెళ్ళుండే వాళ్ళమే తప్ప నామ్స్కి మించి మేము ఆ యొక్క లేఅవుట్ని వేసుకున్నాం. కానీ ఎక్కడ ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదే. మాకు స్కూట్నీ పాస్ అయిన తర్వాత మేము డెవలప్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాం. డెవలప్మెంట్లో భాగంగానే మేము ఎక్కడ కూడా పబ్లిసిటీ చేయలేదే, ఎక్కడ కూడా మేము మీరు రండి రండి అని చెప్పి మేము ఎవరిని పిలవలేదే. మాకున్నటువంటి పరిచయాలు, మా స్నేహితులు, లేకపోతే మాకు సంబంధించినటువంటి మా శ్రేయోభిలాషులో వాళ్ళందరి సహకారంతోనే మేము ముందుకెళ్ళాం. దీంట్లో ప్రశాంతమ్మ గారికి ఏం సంబంధం, రూప్కుమార్ గారికి ఏం సంబంధం, కళ్యాణ్ రెడ్డి గారికి ఏం సంబంధం? మేము మేడం గారిని కలిసినప్పుడు అడ్వాన్స్ కూడా ల్యాండ్కి పెట్టకముందే మేడం గారిని కలిసాం. అమ్మా ఇలాగా మైపాడుకు సంబంధించి రిసార్ట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో ఒక 50 రూమ్లు, స్విమ్మింగ్ పూల్స్, అలాగే వాటికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీసు, క్రికెట్ గ్రౌండ్, ఒక మంచి కన్వెన్షన్ సెంటరు, పెళ్లి చేసుకోవాలన్నా, ఉండాలన్నా, రావాలన్నా వీటన్నిటికీ పెడదాం అనుకుంటున్నాం మేడం. మీ సహకారం ఉంటే మేము ముందుకు వెళ్తామని చెప్పాం. చెప్పినప్పుడు ద్వారకా యాజ్ పర్ నామ్స్ వెళితేనే అడుగు ముందుకేయండి, నామ్స్ లేకుండా నా కాన్స్టిట్యున్సీలు అయితే జరగదని ఆమె నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. 100% నామ్స్ని ఫాలో అయ్యే మేము ఎక్కడ కూడా డీవియేషన్ చేయాలని కానీ ఇంకోటి కానీ ఎక్కడ మాకు ఆలోచన కూడా లేదు. అందుకనే మేము వేసిందే 46 ఎకరాలు సంబంధించినటువంటి లేఅవుట్ వేసాం. మిగతా 46 చిల్లర ఎకరాలకు సంబంధించి రిసార్ట్కి ప్లాన్ చేసుకున్నాం. రిసార్ట్కి ప్లాన్ చేసినప్పుడు ఇది వ్యాపారాలకు సంబంధించి ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కోస్టల్ రికగ్నిషన్ జోన్ సిఆర్జెడ్ ఉంటుంది. అది సెంట్రల్ మొత్తానికి భారతదేశంలో ఎక్కడ నదీ తీరం ఉన్నా వాళ్ళ పర్మిషన్ లేనిదే మనం అడుగు కూడా ముందుకు వేసేదానికి లేదు. హై టైడ్ లైన్ నుంచి 200 మీటర్లు నో డెవలపింగ్ జోన్. మీరు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా కూడా అది అక్కడ ఉంచనివ్వరు. 200 పైన 300 మీటర్ల లోపు 75% ఓపెన్ స్పేస్ ఉండాలి. 25% మాత్రమే కన్స్ట్రక్షన్ జరగాలి. అది కూడా G+1 మాత్రమే జరగాలి. అలాంటి నామ్స్లో మేము ఒక మంచి టూరిజం చేయాలి అని ఒక ఆలోచనతోటి మేము ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఇది సిఆర్జెడ్కి సంబంధించినటువంటి మ్యాప్. దీని అప్రూవల్ కూడా దీన్ని కూడా అంటారేమో ఇంత పెద్ద అప్రూవల్ ఎట్టు వచ్చిందా అని. దీన్ని పెద్ద సైజ్ తీసాం మీకోసంగా, వచ్చేది మాత్రం చిన్నదే. అప్రూవల్స్ ఏమీ లేకుండా ఎక్కడికి పోకుండా ఏమీ చేయకుండా అయితే మేము అక్కడ కాలు పెట్టలా. దీని ప్రాసెస్ మాకు 4-5 నెలల నుంచి ప్రయత్నం చేస్తే మేము తెచ్చుకున్నామే తప్ప దీనికి ఒక పెద్ద టీం ఉంటుంది. వాళ్ళు వచ్చి మొత్తం సర్వే చేస్తారు, దగ్గరుండి మొత్తం చూస్తారు. ఎక్కడా కూడా మీరు ఇది మేము వేసినటువంటి ఈ 30 ఫ్లాట్లు ఇదంతా కూడా ఈ
ఈ 200 మీటర్ల లోపు ఉన్నదంతా కూడా నో డెవలపింగ్ జోన్. దీంట్లో ఎక్కడా కట్టకూడదు. ఈ లైన్ ఎక్కడా మనం కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఏమీ చేయకూడదు. దీంట్లోనే మాకు దాదాపుగా 15 ఎకరాలు పోయింది. సరే పోయింది. దీనికి సంబంధించి 200 నుంచి 500 మీటర్ల లోపు సంబంధించినటువంటి ఈ ల్యాండ్లో, మాకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్లో మనం టూరిజం డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ జిల్లా వాసులందరికీ కూడా ఒక మంచి ఇది మనం చేసిన వాళ్ళు అవుతాం అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది కూడా ఏదైతే బకింగ్హామ్ కెనాల్కి సంబంధించినటువంటి ఈ రోడ్డుకి సంబంధించినటువంటి ప్లాన్ కూడా అక్కడి నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే అన్నీ వస్తాయి. ఏమీ దొంగ సంతకాలు కాదు, ఇలాగ చేసే పరిస్థితి కూడా కాదు. దీనికి సంబంధించి మీకు ఇంకోటి చెప్పాలి. ఏపీటీడీసీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, దీనికి సంబంధించి పర్మిషన్ తెచ్చుకున్నాం. పర్మిషన్ తెచ్చుకొని ఈ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, యాక్టివిటీస్ సముద్రానికి సంబంధించి స్పీడ్ బోట్స్, జెట్ స్కీస్, పారాసైలింగ్, ఇలాగా సీకి సంబంధించి, శాండ్కి సంబంధించి ఏదైతే మనం దాని ముందు సముద్రం ముందు ఏదైతే మనం యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా వాడుకుంటామో దానికి సంబంధించి ఏటీవీలు, యూటీవీలు, హార్సులు, దానికి సంబంధించి పర్మిషన్స్. ఇది కూడా ఏదైతే మనకి ఇది సిఆర్జెడ్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా ఉన్నటువంటి బుక్. సీ ఫీజిబిలిటీ, దీనికి సంబంధించి మన సీ ఏదైతే ఉందో మైపాడు దగ్గర, అది స్విమ్మింగ్కి ఈ యాక్టివిటీస్కి సంబంధించి అనుకూలంగా ఉందా లేదా అన్నదానికి సంబంధించినటువంటి మొత్తం టెక్నికల్గా ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇవన్నీ ఎవ్రీథింగ్ విత్ సిగ్నేచర్. అంటే ల్యాండ్కి సంబంధించి కానీ, సీకి సంబంధించి కానీ, సిఆర్జెడ్కి సంబంధించి కానీ ప్రతి దాంట్లో కూడా మేము ఒక క్లారిటీగా ఉన్నాం. కాబట్టి ఈ రోజుకి కూడా ఆ రోజు ప్రశాంతమ్మ గారిని కలిసిన తర్వాత ఈ విషయాల మీద మేము ఏ మంత్రి గారిని కలవలేదు, ఎమ్మెల్యే గారిని కలవలేదు. ఏ ఒక్క విషయంలో కూడా మేము ఎవరిని కూడా మాకు ఇది చేసి పెట్టండి అని అడగలేదు. అడగకపోవడానికి కారణం మా ఎన్ని యాజ్ పర్ నామ్స్ ఉన్నాయి, ఎన్ఓసీలు ఉన్నాయి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా మేము ఉంటే విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.